దీని యొక్క రిజల్ట్ బాగా స్టమక్లో ఫ్యాట్ కరిగిస్తుంది. దాంతో పాటు ప్యాంక్రియాస్ పైన కూడా ఇది బాగా ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటీస్ వాళ్ళకు కూడా బాగా యూస్ఫుల్గా ఉంది. ఒక్క యోగాలో మాత్రమే 100% ఎక్సర్సైజ్ జరుగుతుంది. మీరు వాకింగ్ చేసినా, రన్నింగ్ చేసినా 30% కంటే ఎక్కువ ఎక్సర్సైజ్ జరగదు. ఓన్లీ ఫింగర్స్ ముందుకు అని మనం చూడండి. ఫింగర్స్ నుంచి కాళ్ళతో చేసే సూక్ష్మాలు ఫింగర్స్, అలాగే మెడిమెలు, అలాగే పిక్కలు, మోకాళ్ళు, టైర్స్, నడుము, ఇంతవరకు అయితే ఎక్సర్సైజ్. మనం స్టార్టింగ్లో చేసాం కదా చేతులతో, చేతుల వేళ్ళ నుంచి మణికట్టు, ఎల్బోస్, షోల్డర్, నెక్, ఇక్కడ వరకు మనకి ఎక్సర్సైజ్. కింద నుంచి ఎక్కడికి వచ్చిందో పైనుంచి కూడా అక్కడ మొత్తం టోటల్ కంప్లీట్. అలాగే మనం ఇప్పటిదాకా చేసాం ఆసన్స్, దానివల్ల స్టమక్ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా ఎక్సర్సైజ్ జరిగింది. ఇక కపాలపాతి, భస్త్రికలు కూడా యోగా ద్వారా మాత్రమే రొటేట్ చేయండి. 100% ఎక్సర్సైజ్ కేవలం యోగాలో మాత్రమే జరుగుతుంది. ఇది కూడా సైంటిఫిక్ ఎక్సర్సైజ్. చాలామంది గ్రౌండ్లో ఏది పెడితే అది చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. నేనే చెప్పాను కదా, మనం నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళి ముందరికి బాగా వంగుతారనుకోండి, రేపు మనం బ్యాక్ పెయిన్ పెరుగుతుంది. అలాగే ఎర్నియా కంప్లైంట్ ఉన్న వాళ్ళు బాగా వెనక్కి బెండ్ చేశారనుకోండి, అది సమస్య పెరుగుతుంది. ఎవరు ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది యోగాలో యోగా గురువు ద్వారా తెలుసుకొని చేయాలి. మనకు తెలిసిన దానిలో చేస్తే సమస్య తగ్గకపోగా పెరుగుతుంది. కటి సౌందర్యాసన్, 2 కాళ్ళు దూరంగా ఉంచండి. 1 2 3 వెనక్కి తీసుకెళ్ళి హ్యాండ్ పైకి తీసుకెళ్ళాలి. పైకి బాగా వీలైనంత పైకి. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రోజు 50 చేసేవనుకోండి, ఎలా అయిపోతుంది మీ నడుము? ఇలా అయిపోతుంది. బ్రాకెట్ ఉల్టా పెడితే నాజుగ్గా అయిపోతుంది. నడుము సన్నగా ఉంటేనే మనకి మన బాడీకి మంచి షేప్ వస్తుంది. రెడీ, గ్రైండింగ్, చక్యాసన్. దీని యొక్క రిజల్ట్ బాగా స్టమక్లో ఫ్యాట్ కరిగిస్తుంది. దాంతో పాటు ప్యాంక్రియాస్ పైన కూడా ఇది బాగా ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటీస్ వాళ్ళకు కూడా బాగా యూస్ఫుల్గా ఉంది. అలాగే ముఖ్యంగా మహిళలకు యూట్రస్ పైన కూడా ఇది బాగా ఎఫెక్ట్ అవుతుంది. రెడీ, ముందుగా లెఫ్ట్ నుంచి రైట్. 1 ముందుకు వెళ్ళినప్పుడు పాదాలను దాటి వెళ్ళాలి. మోకాలు పైకి ఎత్తకూడదు. ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు మన చేతులు మన టైస్కి టచ్ అవ్వాలి. వెనక్కి వెళ్తే ఇలా బెండ్ చేస్తారు, అలా చేయకూడదు. బాడీని వెనక్కి వచ్చండి. ముందుకు వెళ్ళినప్పుడు బ్రీత్ అవుట్, వెనక్కి వెళ్ళినప్పుడు బ్రీత్ ఇన్. 2 3 4 5 6 7 8 9 10. రివర్స్, రైట్ నుంచి లెఫ్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. బటర్ఫ్లై చేయండి. 2 పాదాలు దగ్గర తీసుకోండి. నిటారు ఉంచండి. నడుము నిటారు ఉంచండి. ఎంత వీలైతే దగ్గర తీసుకోండి. హిప్ జాయింట్స్ అన్ని కూడా బాగా ఫ్లెక్సిబుల్గా అవుతాయి దీనివల్ల. 20 కంటాం కదా హిప్ జాయింట్. అలాగే యూట్రస్ ఇన్ఫెక్షన్, యూరినల్ డిజార్డర్స్, లేడీస్ కానీ జెంట్స్ కైనా ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ప్రత్యుత్పత్తి అంగాలు ఉన్నాయి, అవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. సెక్షువల్ సామర్థ్యం పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.